శ్రద్ధ పెరగాలంటే ఇది అలవాటు చేసుకోవాలి. శ్రవణము మరణం అని మనకు చెప్పారు కాబట్టి. మరి క్లాస్ స్టార్ట్ చేసే ముందు మరొక్కసారి మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే నన్ను తట్టి లేపిన గురువులు బ్రహ్మ విద్యురిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ సార్ దంపతులు, వారికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా నా యొక్క నమస్కారం. నా పేరు మధుసూదన్. నేను ఉప్పల్లో ఉంటాను. మాది నారాయణపేట జిల్లా, అంటే ఓల్డ్ మహబూబ్ నగర్, ఇప్పుడు న్యూ నారాయణపేట జిల్లా అయింది. మక్తల్ మండలం అనుగొండ అనే గ్రామం. ధ్యానం నాకు ఇది 2008వ సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. 2009లో మొదటిసారి నేను పత్రిసారిని ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం దగ్గర చూడడం జరిగింది. తర్వాత 2016వ సంవత్సరంలో తటవర్తి రాజ్యలక్ష్మి మేడం అని భీమవరం మాస్టర్, ఆ మేడం గారిది నేను 3 రోజుల మౌన ధ్యాన క్లాస్ అటెండ్ అయ్యి ఆ క్లాస్ ద్వారా నేను భీమవరం వెళ్ళడం జరిగింది. ఇక్కడ భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో 3 రోజుల ఉచిత ఆత్మజ్ఞాన శిబిరం ఉంటుంది. ఆ 3 రోజులు కూడా మనకు పూర్తిగా భోజన వసతి అన్ని ఉచితంగా ఉండి 3 డేస్ దాదాపు 20 గంటల ధ్యానము, ఒక 10 గంటల క్లాసు ఉంటుంది 3 రోజులు. కాబట్టి అక్కడ మనం క్లాస్లో పాల్గొనడం అంటే ఏంటంటే మనం ఒక మాస్టర్గా తయారు కావడానికి ఒక ట్రైనింగ్ క్లాస్ లాగానే ఆ 3 డేస్ క్లాస్ అనేది. అలా ఆ క్లాస్కి వెళ్ళి నేను అక్కడ మరి ప్రస్తుతము రాఘవరావు సార్ మేడం వాళ్ళతో పాటు ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. మిగతా రోజుల్లో ఇట్లా క్లాసెస్ చెప్తూ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తిరుగుతూ మరి దాంతోపాటు ధ్యాన సంబంధించిన పుస్తకాలు, పిరమిడ్స్ అవి సేల్ చేస్తూ ఉంటాను. మరి నేను తెలుసుకున్న దాంట్లోంచి కొద్దిగా ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మరి ధ్యాన మార్గంలోకి రావడం అంటే నాకు చెప్తారు, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామని. ఇంకా సుమారు 300 జన్మలు దాటి ఉన్న వాళ్ళే ధ్యాన మార్గంలోకి వస్తారని చెప్పి. నిజంగా ఇది మనకు అర్థం కావాలంటే మనం ధ్యానం బాగా చేస్తూ ఉంటే మనం గమనిస్తే మనకి అర్థమవుతుంది. మన చుట్టూ ఎంతో మంది ఉంటారు, కానీ మనం వెళ్ళి చెప్తే అందరూ రారు. మీకు ఫ్రీగా భోజనం ఉంటుంది, వస్తు ఉంటుంది, అన్నీ ఉన్నాయని చెప్పినా కానీ రమ్మంటే అందరూ రారు. ఎందుకంటే ఇది బలవంతంగా మనం తీసుకొచ్చినా కానీ అర్హత లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ కూర్చోలేరు. అంటే ఎందుకంటే ఇక్కడ ధ్యానం అనేది ఏంటంటే భగవంతుని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం అని మనకు ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ అవి చూస్తే అందులో మనకు అర్థమవుతుంది. ధ్యానం అంటే ఏంటంటే భగవంతుని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం అని. ఇక్కడ ధ్యానం గురించి మనకు చాలా వరకు ఎంత అవగాహన ఉందంటే ధ్యానం చేస్తే చక్కగా ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఎన్నో లాభాలు వస్తాయి. వీటి గురించి మనం ఎన్నో విని ఉంటాం. కానీ ఇంకా మనం ముందుకెళ్తే ఇందులో మనం పొందే హైయెస్ట్ లాభం ఏమిటంటే ధ్యానం అనేది ఏంటంటే ఆత్మ జ్ఞానం కోసం అని చెప్తారు. ఎందుకోసం ధ్యానం అంటే ఆత్మ జ్ఞానం కోసం. పూర్వం మనం చూసినట్లయితే ఎంతోమంది ఋషులు, యోగులు, మహర్షులు వాళ్ళందరూ కూడా ధ్యానం చేయడం జరిగింది. ఎందుకోసం వాళ్ళు ధ్యానం చేశారంటే వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కోసమే సంవత్సరాలు కూర్చొని హిమాలయాల్లో కానీ, అరణ్యాల్లో, కొండలలో, గుహలలో ఎక్కడెక్కడో కూర్చొని వాళ్ళు సంవత్సరాల పాటు ఆ ధ్యానంలో కూర్చొని వాళ్ళు ఆ స్థితిని పొందారు. ఆ శక్తిని, జ్ఞానాన్ని వాళ్ళు పొందడం జరిగింది. పత్రిసారి కూడా ఏం చెప్పారంటే ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని చెప్పారు. విన్నారా ఈ మాట? ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. రాసుకోండి పాయింట్. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. మరి సత్య జ్ఞానం అంటే ఏమిటంటే సత్యము అంటే అర్థం సింపుల్గా చెప్పాలంటే ఆత్మ అని అర్థం వస్తుంది. సత్యము అంటే
దాన్ని నిర్వచించాలంటే ఎలా చెప్తామంటే, నిత్యమైన దానినే సత్యమని అంటాం. నిత్యమైనది అంటే ఏంటంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది ఏంటంటే శాశ్వతంగా ఉండేది. శాశ్వతంగా ఉండేదంటే ఇక్కడ మార్పు చెందనిది. అంటే కాలాలు మారినా, యుగాలు మారినా మారకుండా, మార్పు చెందకుండా ఉండేది. ఇవన్నీ లక్షణాలు దేనిలో అయితే ఉన్నాయో దాన్నే సత్యం అని అంటారు. ఒకసారి చెప్తాను చూడండి. సత్యం అంటే నిర్వచనం ఏం చెప్తానంటే, నిత్యమైనది, నిత్యమై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, మార్పు చెందకుండా ఉండాలి. కాలాలు మారినా, యుగాలు మారినా మారకుండా, మార్పు చెందకుండా ఉండేదే సత్యం. ఈ లక్షణాలు అయితే దీనిలో ఉన్నాయో అదే సత్యం, అదే భగవంతుడు అని అంటాం. అంటే సత్యం అన్న భగవంతుడన్న అంత ఒకటి అర్థం వస్తుంది. సో భగవంతుడే సత్యమైన వాడు, భగవంతుడే నిత్యమైన వాడు, భగవంతుడే ఎల్లప్పుడూ ఉండేవాడు, భగవంతుడే శాశ్వతంగా ఉండేవాడు, మార్పు చెందనివాడు. అంటే కాలాలకు అనుగుణంగా మార్పు చెందని వాడు, యుగాలు మారిన మార్పు చెందని వాడు అని. ఇవన్నిటిని కలిపి అంటే సత్యం అని అంటాం. ఇప్పుడు పర్యాయ పదాలు ఎలా ఉంటాయో అలాగా సత్యం అన్న, భగవంతుడన్న, ఆత్మ అన్న అంత ఒకటే. సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని అర్థం వస్తుంది. సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం. ప్రతిసారి ఇంకా సింపుల్గా ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని అన్నారు. నేను దేహం కాదు, నేను ఆత్మను తెలుసుకోవడం. తెలుసా ఈ విషయం మనకు? మనం ఆత్మ అనే విషయం మనకు తెలుసా? ఇప్పుడు వినలేదు. విన్నారా? ఇంతకుముందు క్లాసులో ఎప్పుడైనా విన్నారా? విన్నారు కదా. మనమంతా ఆత్మలు అన్నమాట. మనకు చెప్పాలంటే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఆత్మ గురించి ఏమైనా తెలుసా మనకు? సార్ క్లాస్ చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవద్దు సార్ ప్లీజ్. ధ్యానం టైంలో ధ్యానము వద్దు. ఇక్కడ మన మైండ్ ఏంటంటే ఒకసారి ఒకదాని మీద దృష్టి ఉంటుంది, ఒక పని చేస్తుంది మన మనసు అనేది. నా మాటలైనా వినాలి, లేదంటే మీ ధ్యాస శ్వాస మీద అయినా ఉండాలి. ఈ మాటలు వినుకుంటూ శ్వాస మీదకి పెడితే అటైనా ఇటైనా కట్ అయిపోతుంది. మాటలైనా కట్ అయిపోవాలి, లేదంటే అదైనా కట్ అయిపోవాలి. నేను చెప్పేది మీరు ఇక్కడ జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. మీరు కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే మీ దృష్టి అట్టుపోతుంది. ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను దేహం కాదు, నేను ఆత్మ అనే విషయం. ఆత్మ గురించి మనకి ఏమన్నా తెలుసా? ఎంతముందు అంటే తెలుసా ఏమన్నా ధ్యానంలోకి రాకముందు ఆత్మ గురించి? చాలామందికి ఇప్పుడు తెలుసు. ఏం తెలుసు అంటే చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. ఈ విషయం ఏం తెలుసు? చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళిపోతుందనే విషయం తెలుసు. కానీ అంతకుమించి అవగాహన లేదు. ఇంకేమైనా తెలుసా అంటే ఆత్మ అంటే దయ్యం అని అనుకుంటాం, అవునా? కానీ అంతకన్నా అవగాహన ఏమీ లేదు. కానీ ఇక్కడ పత్రిసారి మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఆత్మ అంటే సాక్షాత్ భగవంతుడు అనే విషయం. ఆత్మ అంటే సాక్షాత్తు భగవంతుడు అనే విషయం. ఇక్కడ అందుకే సత్యజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని. సత్యము అంటే ఆత్మ, సత్యజ్ఞానం అంటే ఆత్మ. అంటే ధ్యానం వల్ల మనకు ఆత్మజ్ఞానం వస్తుందనే విషయం సారా పాయింట్లో చెప్పారు. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని. ఇప్పుడు ఒక పాయింట్ కొంచెం అబ్జర్వ్ చేయండి. మనం ఆత్మ అని అంటున్నాం, దీన్ని బట్టి మనం చెప్తాం మనం ఆత్మ అని? తెలియదు కదా. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బంధువుల్లో కానీ మన ఊళ్ళో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ జనరల్గా ఏంటంటే చనిపోయినప్పుడు ఒకటి పైకి పోతుంది, ఇంకోటి కింద ఉంటుంది. పైకి పోయేది ఏంటి? పైకి పోయేది ఆత్మ, కింద ఉండేది శరీరం శవమై పడి ఉంటుంది. ఇది జనరల్గా అందరికీ తెలుసు. చనిపోయినప్పుడు
ఆత్మ పైకి పోతుంది, ఆ శరీరం శివమై కింద ఉంటుందని. ఏమంటారంటే చాలామంది చనిపోయాడు అంటారు, వెళ్ళిపోయాడు అని అంటారు, పైకి పోయాడు అని అంటారు, పరలోకాలకు వెళ్ళాడని అంటారు, దేహత్యాగం చేశాడని అంటారు, కాలం చేశాడు అని అంటారు. అంతేనా? ఈ మాటలే కదా మనం ఉపయోగించేది. చనిపోయాడు, వెళ్ళిపోయాడు, పైకి పోయాడని. ఒక్కసారి ఈ మాటల్ని గమనించండి. చనిపోయాడు, వెళ్ళిపోయాడని అంటున్నాం కదా, పోయింది ఎవరు? పోయింది ఆత్మ. పైకి పోయింది ఎవరు? అంటే ఆ వెళ్ళిపోయిన దాని గురించి అంటున్నాం మనం, ఆ పైకి పోయిన దాని గురించి అంటున్నాం. అవునా? అంటే ఆ వెళ్ళిపోయింది ఆ వ్యక్తి కానీ ఈ కింద ఉన్నది ఆ వ్యక్తి కాదు. ఆ పైకి పోయింది ఆయన కానీ ఈ కింద ఉన్న శరీరం ఆయన కాదు. ఆ వెళ్ళిపోయిన ఆత్మీయతని కానీ ఈ కింద ఉన్న ఈ శరీరం అతను కాదు. అర్థమవుతుందా? ఒకవేళ ఈ శరీరమే అతనైతే కనుక వెళ్ళిపోయాడని అంటారా? అక్కడే ఉందిగా శరీరం, ఆ శరీరం శివం అక్కడే ఉంది. మనం ఏమంటున్నాం? వెళ్ళిపోయాడు, పైకి పోయాడు అంటున్నామంటే ఇక్కడ ఉన్నది అతను కాదు, ఆ పైకి పోయింది అతను. అంటే ఆత్మీయ ఆయన కానీ ఈ శరీరం ఆయన కాదు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే ఎవరికైనా చనిపోయిన తర్వాత అర్థమవుతుందంట. ఎప్పుడు అర్థమవుతుంది? చనిపోయిన తర్వాత అర్థమవుతుందని చెప్పేది సింపుల్, ఇందులో ఏం లేదు. జనరల్గా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనం ఆత్మ అనే విషయాన్ని మాటల ద్వారా మనం అర్థమయ్యే విధంగా చెప్పుకుంటున్నాం. అంటే చనిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఈ శరీరం ఆత్మ రెండు సపరేట్ అయిపోతుంది. ఆ కనెక్షన్, సిల్వర్ కార్డ్ కనెక్షన్ అనేది కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయాడు, పైకి పోయాడు అంటే ఆ పోయేది మనం ఆత్మీయ మనం కానీ ఈ శరీరం మనం కాదు. ఇది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని అంటాం. అంటే ఈ దేహం, ఈ భౌతిక శరీరం ఇది నేను కాదు, ఆత్మ నేను అని తెలుసుకోవడమే. అది తెలియకపోతే అజ్ఞానంలో ఉంటాం. ఆత్మ నేను అనే విషయం తెలియకపోతే అజ్ఞానంలో ఉంటాం. అంటే ఈ దేహమే నేను అనుకుంటాం. ఉన్న జీవితం అంతా 24 గంటలు దేహం కోసమే పనిచేస్తాం. కానీ ఇప్పుడే మనం తెలుసుకున్నాం, మనం దేహం కాదు, మనం ఆత్మ అని. దేహం అయితే దేహం కోసం పని చేస్తాం, దేహానికి లాభం కలిగించే పనులు చేస్తాం. మరి ఆత్మ మనమైనప్పుడు ఆత్మకు లాభం కలిగించే పని ఏంటి? తెలీదా? ఇప్పుడు మనం చేసే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానమే, ఈ ధ్యానం ద్వారా పొందే జ్ఞానమే ఆత్మకు లాభం కలిగించే పని. ఓకే, సో ఒక పాయింట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం దేహం కాదు, మనం ఆత్మ అనే పాయింట్ను వివరించుకుంటున్నాం. సో చనిపోయినప్పుడు మామూలుగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ విషయం. ఆ విషయాన్ని బతికి ఉన్నప్పుడే, ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానము. నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస వచ్చి ధ్యానం చేస్తారో వాళ్ళు మెల్లిగా ఏంటంటే ఈ భౌతిక దేహం ఇది నేను కాదు, ఆత్మ నేను అనే విషయాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాము. ఈ శరీరం మనదే కానీ ఇది మనం కాము. ఈ శరీరం మనదే కానీ ఇది మనం కాము. చూడండి, ఇప్పుడు నేను ఈ శరీరానికి ఒక డ్రెస్ వేశాను, అవునా? ఈ డ్రెస్ నాదే కానీ ఇది నేను కాదు, అవునా? ఈ షర్టు నాదే కానీ ఇది నేను కాదు. అలాగే ఆత్మ వేసుకున్నటువంటి ఒకనొక తొడుగు ఈ శరీరం అనేది. అర్థమవుతుందా? ఆత్మ వేసుకున్నటువంటి ఒకనొక డ్రెస్ లాంటిది ఈ శరీరము. కాబట్టి ఇక్కడ ఆత్మ మనము, ఈ శరీరం మనదే కానీ ఇది మనం కాదు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం కానీ శరీరం కోసం మనం ఎంతో చేస్తున్నాం, అవునా? 3 పూటలు తింటున్నాం. 3 పూటల 4 పూటల
4 పూటలు తింటున్నారా? దేనికోసం? శరీరం కోసం తింటున్నాం. దీనికోసం కష్టపడి సంపాదిస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. దీన్ని సుఖపెట్టడం కోసం రకరకాల అన్నీ ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూస్తే, గమనిస్తే ఇవన్నీ మన దేహానికి సుఖపెట్టడం కోసమే ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్న పాయింట్ ఏంటంటే, ఈ కనిపించే భౌతిక శరీరం ఇది మనం కాదు, కనిపించని ఆత్మే మనమని అంటున్నాం. ఈ ఆత్మ మనం అన్నప్పుడు మనం చేసే పనులన్నీ దేహం కోసం చేస్తున్నాం. ఆత్మ కోసం ఏమైనా చేస్తున్నామా? మనం కానీ దేహం కోసం ఎన్నో చేస్తున్నాం, కానీ మన కోసం అంటే ఆత్మ కోసం ఏమైనా చేస్తున్నామంటే ఏమైనా చేస్తున్నావా మేడం? ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం కూడా ఎందుకు చేస్తున్నారు? ఏదో ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి అని చేస్తున్నారు. అంతేనా మేడం? ఆరోగ్యం బాగుంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మనశ్శాంతి వస్తుందని చెప్పేసి చేస్తున్నాం. కానీ నిజంగా ఆత్మ కోసం ఏం చేయట్లేదు ధ్యానం. ఎన్ని గంటలు చేస్తున్నాం మనం? పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, అంతేనా? బాగా మైండ్ రిలాక్స్గా ఉంది, వర్క్ బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఆత్మకు లాభం కలిగించేది మనం చేసే ఈ ధ్యానమే ఆత్మకు లాభం కలిగించేది. మనం ప్రధానంగా ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సిందంటే మనం ఎవరు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రమణ మహర్షి దగ్గరికి ఎంతోమంది వెళ్ళే వాళ్ళంట, విదేశీయులు, ఫారినర్స్ కూడా వచ్చి ఆయన్ని అడిగేవాళ్ళంట. మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఈ సమస్య ఉందని ఎంతోమంది అడిగేవాళ్ళంట. వాళ్ళందరికీ ఆయన ఒకటే చెప్పేవారు, ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకునేవాడంట. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే అందులోని నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. అందులోని నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నువ్వెవరో నీకు తెలియదు కాబట్టి నువ్వు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పేసి నువ్వు అంటున్నావని. అలాగే ఏంటంటే ముందు మనం ఎవరో మనం తెలుసుకోవాలి, నేను ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు అంటే గురువు దగ్గరకు వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటాం. ఆ సద్గురువులు సత్యం చెప్తారు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అనే సత్యాన్ని మనకు చెప్తారు. ఈ మాట మనం వినాలన్నా కనీసం 300 జన్మలు దాటి ఉండాలంట. మనం ఆత్మ అనే విషయాన్ని మనం వినాలన్నా సుమారు 300 జన్మలు దాటి ఉంటే అప్పుడు మనం ఇది వినగలుగుతాం. అంత సులభంగా ఇది అందరూ వినలేరు. అందుకే అర్హత కావాలని ఇందులో చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ దేహం మనదే, కానీ ఇది మనం కాదు. మనం ఎవరు అంటే మనం ఆత్మ. ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే తెలుగులో ఆ నలుగురు అనే ఒక సినిమా వచ్చింది, చూశారా? రాజేంద్ర ప్రసాద్ది. కంపల్సరిగా చూడండి. 10 సార్లు ఎన్నోసార్లు చెప్పారు, స్పిరిచువల్ మూవీ ఆ నలుగురు అని. అవునా? ఇందులో రాజేంద్ర ప్రసాద్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మ పైనకి వస్తుంది. ముందు చూస్తాడు, ఏంటి నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అది నేనా, ఇది నేనా అని. కానీ తర్వాత అర్థమవుతుంది, ఇంత ప్రయత్నించినా అది మెదలకుండా ఉంటే ఓహో అది నేను కాదు, ఇది నేను, అది నా శరీరమే కానీ అది నేను కాదు అనే విషయం. అలా చనిపోయిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. కానీ బతుకున్నప్పుడే తెలుసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఓహో ఈ దేహం నేను అనుకుని ఇంతకాలం దీనికోసమే కష్టపడ్డాను, నా కోసం అంటే ఆత్మ కోసం నేనేమీ చేయలేదు, కనీసం ఇక్కడి నుంచైనా చేసుకోవాలా వద్దా? మన కోసం మనం, ఆత్మ కోసం మనం కొంచెమైనా చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మని తెలుసుకున్న తర్వాత కూడా కొంచెం కూడా తీసుకోకపోతే జన్మ వేస్ట్. అవునా? జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకున్నాం, మనం ఆత్మ అనే విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనకు లాభం కలిగించే విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. పూర్వం ఒక మాట చెప్పేవారు, ఏంటంటే చనిపోయినప్పుడు ఒక మనిషి ఆయన సంపాదన అంతా ఇంట్లో పెట్టెలో ఉండేదంట, భార్య గడప దాకా వచ్చేదంట, బంధువులు మిత్రులు శ్మశానం దాకా వచ్చేవాళ్ళంట. ఆయన కూడా ఏమొస్తాయి పైకి? ఏమైనా వస్తాయి మనం వెంట? ఏమొస్తాయి మనకు పోయేటప్పుడు మనం వెంట? ఏమీ రావా సార్? సంస్కారాలు, మంచి చెడు. రైట్ మేడం. మనం చేసిన పాపాలు, మనం చేసిన పుణ్యాలే మనకు కూడా వస్తాయని అంటారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం చేసే ఈ ధ్యాన సాధన ఫలితమే మనకు కూడా వస్తుంది. మనం చేసే ధ్యానము, మనం పొందే జ్ఞానమే
చనిపోయిన తర్వాత మనకు కూడా వస్తుందని చెప్పేసి చెప్పారు. ఈ విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు అర్జున్కి. ఆ భగవద్గీత బోధిస్తున్నప్పుడు కృష్ణుడికి 125 సంవత్సరాల వయసు ఉంటుందట, అర్జునుడికి 80 సంవత్సరాల వయసు ఉంటుందట. కృష్ణుడు అర్జున్ చెప్పాడు, తస్మాత్ యోగి భవ అర్జున, నువ్వు ధ్యానం చేసి వెంటనే యోగి కాని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే, బావా నాకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు, ఈ వయసు లోపల నాకు ధ్యానం నేర్పించి నన్ను యోగివి కమ్మంటున్నావు, ఒకవేళ నేను యోగిని కాకముందే చనిపోతే ఏంటి నా పరిస్థితి అని అడిగాడు. అవునా కదా? నాకు ఇప్పుడు 80 ఏళ్ళు, ఈ వయసు లోపల నాకు ధ్యానం నేర్పించి నన్ను యోగివి కమ్మంటున్నావు, ఒకవేళ నేను యోగిని కాకముందే చనిపోతే నేను చేసిన ధ్యానం అంతా వృధా అయిపోతుంది కదా అని చెప్పేసి అర్జునుడికి సందేహం వస్తుందంట. అప్పుడు అర్జునుడు అలా అడిగినప్పుడు కృష్ణుడు ఏం చెప్పారంటే, బావా నువ్వు చనిపోవడానికి ఆఖరిగా 1 నిమిషం ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి చనిపోతే మరుజన్మ నీకు యోగుల లీలలోను లేదా శ్రీమంతుల లీలలోను ఇస్తాను, అక్కడ నువ్వు మళ్ళీ జన్మ తీసుకొని నీ సాధన తదనంతర సాధన పూర్తి చేసుకొని మోక్షాన్ని పొందుతావని చెప్పి భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారంట. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు, ఇప్పుడు నాకు ధ్యానం చేసి యోగిని కమ్మంటున్నావు, ఒకవేళ యోగిని కాకముందే ముందే చనిపోతే నేను చేసిన ధ్యానం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని అర్జునుడు అన్నప్పుడు కృష్ణుడు చెప్పిన మాట, నువ్వు కనీసం చనిపోవడానికి ఆఖరి 1 నిమిషం ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి చనిపోతే మరుజన్మ నీకు యోగుల ఇళ్లలో లేదా శ్రీమంతులలో జన్మనిస్తాను, అక్కడ నువ్వు తదనంతర సాధన పూర్తి చేసుకుని, యోగుల ఇంట్లో అంటే ధ్యానం చేసే వాళ్ళ ఇంట్లో అయినా జన్మ వస్తుంది, శ్రీమంతులు అంటే ధనవంతుల ఇంట్లో అయినా నీకు జన్మ వచ్చి అక్కడ నీ మిగతా సాధన పూర్తి చేసుకొని మోక్షాన్ని పొందుతావు అన్నాడు. అంటే నువ్వు చేసే ధ్యానం కొద్దిపాటిదైనా అది నీకు కూడా వస్తుంది, మరుజన్మ కూడా ఉపయోగపడుతుంది, జన్మ జన్మకు లాభం కలిగించే పనే ఇప్పుడు మనం చేసే ధ్యానము. అర్థమవుతుందా సార్? ఇక్కడ ఏంటంటే ఈ ధ్యానంలో మనం వచ్చే ఫలితాలు, కనిపించే ఫలితాలు తక్కువ ఉంటాయి, కానీ కనిపించే ఫలితాలు ఎన్నో పొందుతాం. ఎందుకంటే ఆత్మ కనిపించదు కాబట్టి ఆత్మ మీద నమ్మకం లేదు చాలామందికి. ఆత్మ గురించి ఆలోచించరు. మనం ఎంతసేపు కనిపించే వాటి గురించే చూస్తాం, కనిపించే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, కనిపించేవే నమ్ముతూ ఉంటాం, కనిపించని వాటి గురించి మనకు తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే కంటికి కనిపించని వాటి గురించి తెలుసుకోవడం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని అంటాం. ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని అంటాం. కాబట్టి భగవద్గీతలో కావచ్చు, దేంట్లో అయినా మనం చూసుకుంటే ఈ ధ్యానం అనేది ఎంతో గొప్ప అవకాశం. అందరూ రాలేరు. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ సాధన మనం చేస్తున్నప్పుడు ఒకనొక స్థాయికి మనం ఎదిగిన తర్వాత మెల్లిగా మనకి అర్థమవుతుంది, ఓహో ఎందుకు మనం ఇలాంటి జన్మ తీసుకున్నాము, ఇలాంటి పేరెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనే విషయాలు అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగా ఇంకా ఏం చెప్పారంటే, ధ్యానంలోకి ఎవరు వస్తారంటే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళే ధ్యాన మార్గంలోకి వస్తారని చెప్పారు. భగవంతుడికి ఇష్టమైన వాళ్ళే ధ్యాన మార్గంలోకి వస్తారంట. ఇది భాగవతంలో చెప్పారు. భాగవతంలో ఉన్న కథ ఏమిటంటే, అందరికీ విష్ణుమూర్తి తెలుసు కదా, శ్రీ మహావిష్ణువు. ఎక్కడ ఉంటాడో విష్ణుమూర్తి? వైకుంఠం పాల సముద్రంలో శేషతల్పి మీద శయనిస్తూ ఉంటాడు. అవునా? నారదుడు తెలుసా? ఏం చేస్తుంటాడు నారదుడు? ముల్లోకాలు తిరుగుతుంటాడు. నారాయణ నారాయణ అనుకుంటూ శివుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి, విష్ణు దగ్గరికి తిరుగుతూ త్రిలోక సంచారి అని అంటారు నారదుని. ఏం చేస్తాడు నారదుడు? పని ఏంటంటే ఇక్కడ వెళ్ళి అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఒకసారి ఏం చేసినంటే నారదుడు వైకుంఠానికి వెళ్ళాడంట. అక్కడ విష్ణుమూర్తి ఆ శేషతల్పి మీద చేతిలో ఒక పెన్ను పుస్తకం తీసుకుని రాస్తూ కూర్చున్నాడంట. అలా కూర్చున్నప్పుడు నారదునికి సందేహం వచ్చి వెళ్ళి మళ్ళీ నమస్కారం స్వామి అని చెప్పి, మీరు ఏదో చేతిలో పెన్ను పుస్తకం ఏదో రాస్తున్నారు, ఏం రాస్తున్నారు స్వామి అని అడిగాడు. విష్ణుమూర్తి అన్నాడంట, ఏం లేదు నారద,
నన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లందరివి ఈ పుస్తకంలో రాస్తున్నారా అన్నాడు. ఏమన్నారు? నన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ఈ పుస్తకంలో రాస్తున్నాను. అప్పుడు నారదుడికి ఒక సందేహం వచ్చింది. అవునా స్వామి, మరి అందులో ఎవరి పేరు వస్తుంది అన్నాడు. అందులో ఎవరి పేరు వస్తుంది? విష్ణుమూర్తి ఏమన్నాడంటే, ఇంకెవరిది నారద, నిరంతరం నారాయణ నారాయణ అనుకుంటూ నానామ స్మరణ చేస్తావు కదా, నీ పేరే ఇందులో వస్తుంది నారద అన్నాడు. నీ పేరు ఇందులో వస్తుంది. అప్పుడు నారదుడు ఎంతో పొంగిపోయాడు. ఆహా, ఏమి నా అదృష్టము, స్వామిని ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరే వస్తుంది అని చెప్పేసి. కొద్దిసేపు తర్వాత ఇంకో ప్రశ్న అడిగాడు నారదుడు. ఏమని అడిగంటే, స్వామి ఇందులో ఆంజనేయ స్వామి పేరు ఏమైనా ఉందా అన్నాడు. ఏమన్నాడు? ఆంజనేయ స్వామి పేరు ఏమైనా ఉందా అన్నాడు. విష్ణుమూర్తి ఆ లిస్ట్ అంతా చూసి, ఇందులో ఆంజనేయ స్వామి పేరు ఏం లేదు నారదా అన్నాడు. అంటే సరే స్వామి అని చెప్పేసి సెలవు తీసుకుని నారదుడు సంచరిస్తూ మళ్ళీ ఉన్నాడు. అనుకోకుండా ఏమిటంటే ఆంజనేయ స్వామి కనిపించాడు నారదుడికి ఇక్కడ సంచరిస్తున్నప్పుడు. ఆంజనేయ స్వామి కనిపించగానే నారదుడికి తెలిసింది కదా, నా పేరు ఉంది, ఆంజనేయ స్వామి పేరు లేదని. సో వెళ్ళాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి, చూశావా ఆంజనేయ, మరి ఇప్పుడే నేను స్వామి దగ్గరికి వెళ్ళిస్తున్నాను, మరి విష్ణుమూర్తి చెప్పారు మరి ఆయన ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరు ఉంది, మరి అందులో ఏమో నీ పేరు లేదు అని. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడంట, సరే స్వామి, అక్కడ స్వామి క్షేమంగా ఉన్నారు, మీరు క్షేమంగా ఉన్నారు, నాకు అంతే చాలని చెప్పేసి ఆయన ధ్యానంలో కూర్చుండిపోతాడంట. ధ్యానంలో కూర్చుండిపోతే సరే ఆంజనేయ అని చెప్పేసి నారదుడు మళ్ళీ సంచరిస్తూ మళ్ళీ వైకుంఠానికి వస్తారంట. వైకుంఠానికి వస్తే ఈసారి విష్ణుమూర్తి చేతిలో ఇంకో కలర్ పుస్తకం పట్టుకుని రాస్తూ ఉంటాడంట. కలర్ పుస్తకం పట్టుకుని రాస్తూ ఉంటే నారదుడికి మళ్ళీ సందేహం వస్తుంది. స్వామి, ఇదేదో కలర్ పుస్తకంలా ఉంది, ఇదేం పుస్తకం స్వామి అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఇది నేను ఇష్టపడే వాళ్ళ పేరున్న పుస్తకం నారదా అన్నాడు. అర్థమవుతుందా? ఇంతకుముందేమో నన్ను ఇష్టపడే వాళ్ళ పేరున్న పుస్తకం అన్నాడు, ఈ కలర్ పుస్తకం ఏమో నేను ఇష్టపడే వాళ్ళ పేరున్న పుస్తకం నారదా అన్నాడు. ఇప్పుడు నారదుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఏంటి, ఇందులో ఎవరి పేరు ఫస్ట్ ఉంది స్వామి అన్నాడు. ఎవరి పేరు ఉంది? ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్ ఉంది. ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్ రాగానే ఆశ్చర్యపడు, అదేంటి స్వామి, నిరంతరం నారాయణ నారాయణ అనుకుంటూ మీ నామస్మరణ చేస్తాను కదా, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరు ఫస్ట్ ఉందన్నారు, మీరు ఇష్టపడే వాళ్ళ లోపల ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్ ఉన్నారు, ఏంటి స్వామి అని అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారంట, నారదా, ధ్యానం చేయడం అంటే నన్ను చేరుకునే ప్రయత్నం చేయడం. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు నన్ను చేరుకునే ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు నాకు ఇష్టలు. ఆంజనేయ స్వామి సదా ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. అర్థమవుతుందా? అంటే భగవంతుడికి ఇష్టలం కావాలంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అవునా? ఆంజనేయ స్వామిలాగా మనం ధ్యానం చేస్తే మన పేరు కూడా కలర్ పుస్తకంలో రావాలా వద్దా? కలర్ పుస్తకం ఏంటంటే ఇప్పుడు రెండు చెప్పాను పుస్తకాలు. ఒకటి నన్ను ఇష్టపడే వాళ్ళు ఫస్ట్ పుస్తకం, నేను ఇష్టపడే వాళ్ళు రెండో పుస్తకం, భగవంతుడు ఇష్టపడే వాళ్ళు రెండో పుస్తకం. ఏ పుస్తకంలో రావాలా మన పేరు? భగవంతుడు మనల్ని ఇష్టపడాలి. భగవంతుడు మనల్ని ఇష్టపడాలంటే మనం కూడా ఆంజనేయ స్వామి లాగా ధ్యానం చేయాలి. అర్థమవుతుందా? అందుకే భగవంతుని చేరుకునే మార్గంలోకి రావాలంటే పరమాత్మ అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇందులోకి వస్తారు. అందుకే ఆయన చెప్పారు, భగవంతుడికి నచ్చిన వాళ్ళే ధ్యాన మార్గంలోకి వస్తారనే విషయం. ఇక్కడ మనకేంటంటే మన గతం గురించి ఏమి మనకు తెలియదు కాబట్టి నేనంత గొప్ప ఉన్నా అని అనుకుంటా మనం. మీరందరూ చాలా గొప్ప వాళ్ళంటే నమ్మకం కలుగుతుందా?
మనం ఎవరు గొప్పోళ్ళు అనుకుంటే ఎవరు అంబానీ లాంటి వాళ్ళు ఉంటే గొప్పోళ్ళు, మేము ఇక్కడ గొప్పోళ్ళం అనుకుంటా. కానీ మీకు తెలియదు, కానీ అంబానీ కంటే మీరే గొప్పవాళ్ళు. అవునా? నిజమేనా? మీరు ధ్యానం చేస్తున్నారు, ఆయన ధ్యానం చేయట్లేదు. అవునా? మీరు ఈ జ్ఞానం సంపాదించుకుంటున్నారు, ఆయన ధనం సంపాదించుకున్నాడు. చనిపోయిన తర్వాత మీకు కూడా వచ్చేది ఈ జ్ఞానం. చనిపోయిన తర్వాత ఆయన కూడా రూపాయి కూడా రాదు. వస్తుందా? 1,00,000 కోట్లు సంపాదించిన ఒక్క రూపాయి కూడా వెంట రాదు చనిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు సంపాదించుకునే ఈ జ్ఞానమే మీకు కూడా వస్తుంది. అర్థమవుతుందా? చూడండి, చనిపోయినప్పుడు మనకు ఆ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు శవం మీద చిల్లర డబ్బులు వేస్తారు. ఎందుకు వేస్తారు? అదే సార్, కరెక్ట్ మీనింగ్. ఆ ఉద్దేశం ఏంటంటే, నిన్నటి వరకు నాది, నేను ఇంత సంపాదించాను, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి, నా కారు, నేను ఇంత సంపాదించాను, అంత సంపాదించాను, ఇంత విర్రవేగాడు, కనీసం రూపాయి కూడా తీసుకెళ్ళట్లేదు పోయేటప్పుడు, కనీసం రూపాయి కూడా తీసుకెళ్ళలేకపోతాడని చెప్పడం కోసమే ఆ విధంగా ఆ శవం మీద చిల్లర డబ్బులు వేస్తుంటారంట. అవునా? మన వెంట వెళ్ళేటప్పుడు ఏదైనా సంపాదించినప్పుడు ధనం మన వెంట రాదు, కానీ ఇప్పుడు మనం చేసే ధ్యానమే, మనం సంపాదించిన జ్ఞానమే మనకు కూడా వస్తుంది. ధనం ఇక్కడ శరీరానికి లాభం కలగవచ్చు, జ్ఞానం ఆత్మకు లాభం. ఇప్పుడు చూడండి, అందుకే ప్రతిసారి ఏం చేశాడంటే జ్ఞానం సంపాదించాడు ఆయన. ధనం సంపాదించడా, జ్ఞానం సంపాదించడా? అవునా? ఆయనకు తెలుసు ధనం కంటే జ్ఞానం గొప్పదని తెలుసు, కాబట్టి ఆయన జ్ఞానం సంపాదించాడు. అంబానికి ఇంకా ఆ విషయం తెలియదేమో, మీకు కూడా తెలిసినట్లుంది, అందుకే జ్ఞానం సంపాదిస్తున్నారు. తెలిసిందా? ధనం కంటే జ్ఞానం గొప్పదనే విషయం. ధనం ఉంటే సుఖాలు సమకూర్చుకోవచ్చు. అవునా? సమకూర్చుకోవచ్చు, కానీ సుఖపడతారని గ్యారంటీ లేదు. ఇది కూడా ఉంది మళ్ళీ. కరెక్టేనా? ధనం ఉంటే ఏసీ పెట్టుకోవచ్చు. అవునా? మంచి స్లీప్ వెల్ మ్యాటర్స్, దూదిపరుపు, హాయిగా ఇల్లు ప్యాలెస్ కట్టుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కానీ సుఖపడతారని గ్యారంటీ ఉందా? ఒక ఆయన ఇలాగే కష్టపడి బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకున్నాడు, దూదిపరుపు, ఏసీ అన్నీ సూపర్గా తయారు చేసుకున్నాడు. కానీ ఏమైందంటే ఆయనకు మైగ్రేన్ హెడేక్ వచ్చింది. నిద్రపోదామంటే నిద్ర పట్టట్లేదు, ఆ మైగ్రేన్ హెడేక్ వల్ల నిద్ర పట్టట్లేదు. ఆ నిద్ర పట్టక అని చేస్తుంటే రూమ్లో ఆ కిటికీ ఉంటే ఆ కిటికీ ఓపెన్ చేసి చూశాడు. ఇట్లా అపార్ట్మెంట్లో వచ్చి చూస్తే అక్కడెక్కడో దూరంగా ఒక ఆయన చెట్టు కింద చల్ల గాలికి హాయిగా పడుకున్నాడు. ఆయన్ని చూసి అనుకున్నాడు, అబ్బా ఏం అదృష్టవంతుడురా వాడు, వాడికి ఏసీ లేదు, దూదిపరుపు లేదు, కానీ హాయిగా నిద్ర. నాకు ఏసీ, దూదిపరుపు అన్నీ ఉన్నాయి, కానీ నిద్ర. అర్థమవుతుందా? ధనం ఉంటే మనం సుఖాలు సమకూర్చుకోవచ్చు, కానీ సుఖపడతామని గ్యారంటీ లేదు. కానీ జ్ఞానం ఉంటే మన దుఃఖాన్ని తొలగిస్తుంది. జ్ఞానం అనేది మన దుఃఖాన్ని తొలగిస్తుంది. మనం ఎందుకోసం ప్రయత్నం చేస్తున్నాం? దుఃఖాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడం. ధ్యానం చేయడం అంటే మన యొక్క దుఃఖాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడం. అందుకే సార్ చెప్పారు, ధ్యానం వలనే జ్ఞానం, జ్ఞానం వలనే ముక్తి అనే విషయం సార్ చెప్పడం జరిగింది. ముక్తి అంటే దుఃఖరహిత స్థితి, జీవితంలో దుఃఖం లేకుండా చేసుకోవాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలంటే ఈ శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేయగా మనం మెల్లిగా జ్ఞానం సంపాదించుకుంటాం. సో అందుకే ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పాయింట్, మరి ధ్యానం మీరు ఎలా చేస్తున్నారు? ఐ మీన్ గైడింగ్లో కూర్చుంటున్నారా, మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్నారా, సైలెన్స్లో కూర్చొని చేస్తున్నారా? సార్ సైలెంట్లో కూడా ఉండి చేస్తారు, అప్పుడప్పుడు మ్యూజిక్ పెడుతున్నారు. స్టార్టింగ్లో కొద్ది రోజులు మ్యూజిక్ పెట్టుకొని మీరు అలవాటు అయిన వరకు కూర్చోవచ్చు, కానీ తర్వాత మీరు కూర్చున్న తర్వాత అలవాటైన తర్వాత మ్యూజిక్ లేకుండా సైలెంట్లోనే కూర్చొని చేయాలి. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈ ధ్యానం చేస్తున్నామంటే భగవంతుని ఆశ్రయిస్తున్నాం, భగవంతుని పట్టుకునే మార్గం అని అన్నాను. భగవంతుడు అంటే ఎవరంటే ఆత్మ అని చెప్పాను.
మరి ధ్యానం చేస్తే భగవంతుని పట్టుకున్నట్లు ఎలా అవుతుందంటే, ఇక్కడ మనందరికీ ఏం తెలుసంటే, మనమంతా మానవులం అనే విషయం తెలుసు. మానవుడు అంటే 3 కలిపి మానవుడు అని అంటారు. శరీరము, మనసు, ఆత్మ. శరీరము, మనసు, ఆత్మ. 3 ఉన్నాయి కదా మనిషి లోపల. ఇక్కడ ఈ ధ్యానం చేసేటప్పుడు మనం చేస్తుంటే కళ్ళు మూసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చుంటున్నాం. అంటే ఈ శరీరాన్ని ఏ పని చేయకుండా కూర్చోబెట్టేస్తున్నాం. అలా హాయిగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, కళ్ళు మూసుకోగానే చాలామందికి ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. అలా చేయగా ఏమవుతుంటే మెల్లిగా కొద్దిసేపటికి ఆలోచనలు తగ్గిపోయి పూర్తిగా ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచన మొత్తం పూర్తిగా ఆగిపోతాయో ఇక్కడ మనసు కూడా ఆగిపోయినట్లు. ఎప్పుడైతే శరీరం మనసు రెండూ పనిచేయట్లేదో అక్కడ ధ్యాన స్థితికి వెళ్ళి అక్కడ ధ్యాన స్థితిలో మనం భగవంతునితో ఆత్మతో మనం ఉంటాము. అలా ఆత్మతో ఉన్నప్పుడు మనకు ఎంతో ఆనందం వస్తుంది. ధ్యాన స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆత్మతో అంటే భగవంతుతో ఉంటాం కాబట్టి అక్కడ ఎంతో ఆనందం వస్తుంది. ఎందుకంటే ఆనందం వస్తుందంటే, భగవంతుని యొక్క ఒకానొక లక్షణం ఏంటంటే ఆనందం. భగవంతుని యొక్క ఒకానొక లక్షణం ఆనందం. ఆయన్ని సచ్చిదానంద స్వరూపుడు అని అంటారు. సచ్చిదానంద స్వరూపుడు అంటే సత్యమైన వాడు, చైతన్యవంతమైన వాడు, ఆనంద స్వరూపుడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. సో ఆ భగవంతుని మనం పట్టుకుంటే మనం కూడా ఆ స్థితిలో ఎంతో ఆనందం పొందుతాము. నిజంగా ఈ ధ్యానంలో మీకు ఎంతో కొంత ఆనందం పొందారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. ఎస్ సార్ నో? అసలు ఆనందం అనేది పొందకపోతే మీరు ఇక్కడ ఈరోజు కూర్చోరు. ఎంత మంచి సీరియల్ వస్తున్నాయి ఈ టైంలో, అవునా? హాయిగా ఎంతమంది టీవీలో సీరియల్లే నడుస్తున్నాయి ఇప్పుడు, మెయిన్ ప్రైమ్ టైం. సో ఆ సీరియల్ కంటే అక్కడ పొందలేని ఆనందం ఇక్కడ మనం పొందుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ధ్యానం మనం చేస్తున్నాం అంటే ఆ భగవంతుతో ఆత్మతో ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. మనసుతో ఉంటే ఎలా ఉంటుందంటే, ఇంకా టైం అయ్యలేదా, ఇంకా ఓకే చెప్తలేరేంటి, వెళ్ళే కళ్ళు తెరుస్తాం, టైం కూడా చూసుకుంటాం. మనసుతో ఉంటే ఏంటంటే ఆ విధంగా ఫీలింగ్ ఉంటుంది. ఆత్మతో ఉంటే ఓకే చెప్పామనుకోండి, ఇంకొద్దిసేపు కూర్చుంటే బాగుండు, అప్పుడే ఓకే చెప్పారు అనిపిస్తుంది. ఆత్మతో మనం ఉన్నప్పుడు అంటే ఆనందంలో ఉన్నప్పుడు మనకు టైం తెలియదు. ఆనందంలో ఉన్నప్పుడు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఆనందంలో ఉన్నప్పుడు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఆ ఋషులు యోగులు ఎలా కూర్చున్నారనే సంవత్సరాలు అంటే వాళ్ళ బ్రహ్మానందంలో మునిగిపోయారు కాబట్టి దేహ స్మృతి ఏమీ లేదు వాళ్ళకు. ఆ బ్రహ్మానందంలో మునిగిపోయి పైన దోమలు చీమలు ఏమైనా కుడుతున్నా పట్టించుకోకుండా వాళ్ళు సంవత్సరాల తరబడి అలా కూర్చునిపోయారు. ఒక రమణ మహర్షి, వాల్మీకి మహర్షి, వీళ్ళందరూ కూడా, రత్నాకరుడు కానీ, వివేకానంద కానీ అన్ని సంవత్సరాలు ఎలా చేయగలిగారంటే వాళ్ళు ఆ బ్రహ్మానందంలో మునిగిపోయారు. దేహస్పృహ అనేది లేదు. ఎప్పుడంటే ఆ భగవంతుతో ఉన్నప్పుడు ఆ స్థితిలో వాళ్ళు ఆనందాన్ని పొందినప్పుడు అలా కూర్చోగలుగుతారు. అలా ధ్యానస్థులు ఆయనతో ఉన్నప్పుడు మనకు ఎన్నో లక్షణాలు వస్తాయి. మన లోపల ప్రేమ, జాలి, దయ, కరుణ, సానుభూతి, ఓర్పు, సహనం, సేవ, త్యాగం ఇటువంటి దైవ లక్షణాలు మన లోపల వస్తాయి. ధ్యానం చేసినప్పుడు, ఆ ధ్యానం వల్ల ఆత్మతో మనం ఉన్నప్పుడు ఆ ఆత్మ యొక్క లక్షణాలు, దైవ లక్షణాలు మనకు వస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రేమ, జాలి, దయ, కరుణ, సానుభూతి, ఓర్పు, సహనము, సేవ, త్యాగం ఇటువంటి లక్షణాలన్నీ మనం ధ్యానం చేయగా ఆ లక్షణాలు పొందుతాం. ఇంకా ఆత్మతో ఉన్నప్పుడు ఎంతో శక్తిని మనం పొందుతాం. భగవంతుతో ఉన్నప్పుడు ఎంతో జ్ఞానం కూడా మనకు వస్తుంది. అలా ధ్యాన స్థితిలో ఆత్మతో ఉంటేనే మనకు శక్తి, జ్ఞానము, ఆనందము, ఆ దైవ లక్షణాలు వస్తాయి. మెల్లిగా ఏమవుతుందంటే మనమే దైవంగా మారుతాం. అంటే ఆ దైవ లక్షణాలు మనం పొందినప్పుడు మనమే దేవుళ్ళు. అందుకే ప్రతిసారి ఎప్పుడు అనేవాళ్ళు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేవాళ్ళు. విన్నారా ఈ మాట? మై డియర్ గాడ్స్ అని. అయితే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ ధ్యాన స్థితికి మనం వెళ్ళాలి అంటే ఈ శరీరం మనసు రెండు పని చేయకూడదు. ఇక్కడ మీరు రీడింగ్ వింటూ ఉన్నా, మ్యూజిక్ వింటూ ఉన్నా, మనసుతో వింటూ ఉన్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కళ్ళు మూయించి నేను ఏదో మాటలు చెప్తూ ఉన్నాను. నేను మాటలు చెప్తూ ఉంటే మీరు వింటున్నారా లేదా? దేంతో వింటున్నారు? మీ మనసుతో చెప్పే మాటలు మీరు వింటున్నారు. అంటే ఇక్కడ మీరు మనసు వింటూ ఉన్నా పని చేస్తున్నట్టే. ఇంకా ఏంటంటే మీరు మ్యూజిక్ వింటూ ఉన్నా అక్కడ కూడా మీరు మనసుతో ఉన్నట్లే, మనసు పనిచేస్తున్నట్లే. అందుకే ఇక్కడ
ఏ గైడింగ్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ లేకుండా సైలెన్స్లో కూర్చొని చేసినప్పుడు మీరప్పుడు ఆ ధ్యాన స్థితికి వెళ్తారు, మనసు పనిచేసే స్థితికి వెళ్తారు. అందుకే ఆ యోగులు ఋషులు ఆ హిమాలయాల అడవులోకి వెళ్ళి వాళ్ళు నిశ్శబ్దంలో కూర్చొని చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏంటంటే ఆ సైలెన్స్లో కూర్చొని చేసినప్పుడు ఆత్మస్థితికి మనం ధ్యాన స్థితికి మనం వెళ్తాం. ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, ఆ లాభాలన్నీ మనం పొందడం జరుగుతుంది. సో ఇక్కడికి ఏంటంటే ప్రతిసారి మరి మ్యూజిక్ పెట్టి చేయించాడు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మీరు గమనించండి, పత్రిసారు మనకు ఆనాపానసతి ధ్యానం అనే ఒక పుస్తకం ఇచ్చారు. మీకు నేను తర్వాత చూపిస్తుంది ఒక నిమిషం. ఇది ఆనాపానసతి ధ్యానం అనే పుస్తకం పత్రిసారు రాసింది. ధ్యానం వల్ల లాభాలు, ధ్యానానుభవాలు అనే బుక్. ఇందులో సార్ ఏం చెప్పారంటే, ఈ ధ్యానం చేసే పద్ధతి ఇచ్చాడు. ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం ఎలా చేయాలని దాని గురించి చదివారా? ధ్యానం ఎలా చేయాలని దాన్ని చదివారా ఎప్పుడైనా? పాంప్లెట్లో కూడా మనం ధ్యానం చేసే పద్ధతి రాస్తాం. చదివారా? పాంప్లెట్లో కానీ బుక్లో కానీ ఏమని రాస్తారంటే, హాయిగా ఎవరికి తగిన సుఖాసనంలో వారు కూర్చొని, అంటే స్థిర సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. నోట్లో ఏ నామాన్ని, ఏ మంత్రాన్ని జపించరాదు, ఏ రూపాన్ని ఊహించుకోరాదు. ఏవైనా ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేయండి అని. ఇది ధ్యానం చేసే పద్ధతి. ప్రతిసారి మనకు స్వయంగా రాసి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పద్ధతి ఇది. అవునా? మరి ఈ ధ్యానం చేసే పద్ధతిలో ఎక్కడైనా మ్యూజిక్ పెట్టుకుంటే ఎక్కడైనా రాయించాడా? ఏ పుస్తకంలో అయినా కానీ ప్రతిసారి ధ్యానం చేసే పద్ధతిలో ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుని ఎక్కడైనా రాయించాడా? ఏ పుస్తకంలో కానీ, ఏ పాంప్లెట్లో కానీ, మనం పాంప్లెట్లు పంచుతుంటేగా ఏ పాంప్లెట్లో కానీ ఎక్కడ సార్ రాయించలేదు. ధ్యాన జగత్ అని మంత్లీ మ్యాగజైన్ వస్తుంది మనకు. ఆ మ్యాగజైన్లో కూడా సార్ ప్రత్యేకించి ఒక పేజీలో సార్ రాయించారు ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి అని. అందులో కూడా ఎక్కడ మ్యూజిక్ పెట్టుకోమని ఎక్కడ సార్ రాయించలేదు. ఇంకా మనం చూస్తే మనకు పిఎంసి దానిలో కూడా కింద స్క్రోలింగ్లో ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి సారు స్క్రోలింగ్ వేయిస్తూ ఉంటారు. అందులో కూడా ఎక్కడ కూడా ధ్యానం చేసే పద్ధతిలో మ్యూజిక్ పెట్టుకుని ఎక్కడ ఆయన రాయించలేదు. కానీ చేయించడం మాత్రం మ్యూజిక్ పెట్టి చేయించారు. ఎక్కడికైనా మీరు చూడండి, సారు కడతాల్లో కానీ, బెంగళూరులో కానీ, పేరవరంలో కానీ ఎన్నో చోట్ల మ్యూజిక్ పెట్టి చేయించారు. కానీ చెప్పింది మాత్రం శ్వాస మీద ధ్యాస అనే చెప్పారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే చెప్పారు, కానీ ఇక్కడ మ్యూజిక్ పెట్టుకున్నది ఇక్కడ రాయించలేదు. కొంచెం అబ్జర్వ్ చేయండి, చెప్పింది ఒకటి, చేయించింది ఇంకొకటి. అవునా? చెప్పింది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, చేయించింది మాత్రం మ్యూజిక్ పెట్టి చేయించారు. అవునా కదా? ఇక్కడ మన ఏంటి మన వాళ్ళందరూ కూడా సారు మ్యూజిక్ పెట్టి చేయించారని చెప్పేసి మన వాళ్ళు కూడా మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు. కానీ ఆయన చెప్పిన పద్ధతిలో ఎక్కడైనా మ్యూజిక్ పెట్టాడంటే ఎక్కడ మ్యూజిక్ పెట్టుకోమని రాయించలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, గొప్పవాళ్ళు, యోగీశ్వరులు, శక్తివంతులు, సద్గురువులు వాళ్ళు చెప్పే పనులకు, చెప్పే వాటికి, చేసే వాటికి ఎన్నో అంతరార్థాలు ఉంటాయి. వాళ్ళు చేసే పనులకు ఎన్నో అంతరార్థాలు ఉంటాయి. ఇక్కడ మనం వాళ్ళు చేసినట్టుగా చేయకూడదు, వాళ్ళు చెప్పింది చేయాలి. ఈ పాయింట్ రాసుకోండి. గొప్పవాళ్ళు చేసింది చేయకూడదు, గొప్పవాళ్ళు చెప్పింది చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఒక్కటి కరెక్ట్గా అర్థం చేసుకోండి. గొప్పవాళ్ళు చేసింది చేయకూడదు, గొప్పవాళ్ళు చెప్పింది మనం చేయాలి అనే పాయింట్. పూర్వం ఏం చేశారు అంటే, ఒక గురువు గారు తన శిష్యులందరినీ కూడా ఉండేవారు. శిష్యులందరినీ చేశారంటే ఒక జాతరకు తీసుకెళ్ళాడు. శిష్యులకున్న అలవాటు ఏంటంటే, గురువుగారు ఏం చేస్తే వాళ్ళు కూడా అలాగే చేసుకుంటూ పోయేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే, ఆ గురుగారు వాళ్ళందరినీ జాతరకు తీసుకెళ్ళి, ఆ జాతరలో ఒక స్వీట్ స్టాల్ కనిపిస్తే ఆ స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక స్వీట్ తీసుకొని గురుగారు తిన్నారు. గురుగారు తిన్నారని చెప్పేసి శిష్యులందరూ కూడా అలవాటు ప్రకారం గురువు ఏం చేస్తే అది చేస్తారు కాబట్టి వెళ్ళి స్వీట్స్ తీసుకొని తిన్నారు. ఆ గురుగారు ఏం చేశారంటే, ఇంకొంచెం దూరం ముందుకు నడుచుకుంటే వెళ్ళి ఒక సమోసా స్టాల్ కనిపించి అక్కడ ఆగి అక్కడ ఒక సమోసా తీసుకొని తిన్నాడు గురుగారు. శిష్యుల అలవాటు ప్రకారం గురుగారు తింటే వాళ్ళు కూడా తినాలి కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి అందరూ 2 సమోసాలు తిన్నారు.
అప్పుడు ఆ గురువుగారు ఏం చేశారంటే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఒక దగ్గర బాగా భగభగమంటే ఎర్రటి నిప్పులో కొలిమి ఒకటి ఉంది, ఎర్రగా మండుతుంది. ఆ నిప్పులో కొలిమి నుంచి ఒక ఎర్రటి నిప్పు కణిక ఒకటి ఎర్రగా మండే ఉగ్గు తీసుకొని నోట్లో వేసుకున్నాడు ఆయన. వేసుకొని శిష్యుల వైపు చూశాడు. శిష్యులందరూ కూడా గురుగారిని చూస్తున్నారు. ఏమైంది, నేను తిన్నాను కదా తినండి అన్నాడు గురువుగారు. నేను తిన్నాను కదా, ఇందాక స్వీట్ తింటే తిన్నారు, సమోసా తింటే తిన్నారు, ఇప్పుడు ఇది కూడా తినాలి కదా. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యో గురువుగారు మీరంటే గురువు అన్నారు. మరి ఇందాక నేను స్వీట్ తింటే తిన్నాను, సమోసా తింటే తినంటే మీ స్థాయి వేరు మా స్థాయి వేరు, మీ శక్తి వేరు మా శక్తి వేరు, మీరు ఏదైనా చేయగలరు అన్నారు. అప్పుడు గురువు గారు అన్నారంట, అర్థమైందా, ఎప్పుడైనా సరే నేను చెప్పింది మీరు చేయాలి కానీ నేను చేసినట్టుగా మీరు చేయకూడదు అని. అర్థమవుతుందా? గురువు చెప్పింది మనం చేయాలి కానీ గురువు చేసినట్టుగా మనం చేయకూడదు. శిష్యుల గురించి గురువుకు అంతా తెలుసు కాబట్టి ఆయన గురువు. అందుకే ఆ అవసరాన్ని బట్టి ఇలా ఏం చేయించాలో అనేది ఆ గురువు చేస్తూ చెప్తూ ఉంటాడు ఆ సందర్భాన్ని బట్టి. ఇక్కడ ఏంటంటే ఆ గురువు చెప్పింది చేస్తే మనం లాభం పొందుతాం కానీ గురువు చేసినట్లుగా చేస్తే మనం నష్టపోతాము. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆయన చేసినట్టుగా మనం చేయకూడదు, ఆయన చేయించాడని చెప్పేసి మ్యూజిక్ పెట్టి చేయకూడదు. ఆయన చెప్పింది ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు కాబట్టి అలా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే సరిపోతుందనే విషయం ఇది అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తాం. మీకు ఒకవేళ ఆలోచనలు ఎక్కువగా వచ్చి కూర్చోలేనికి ఇబ్బందిగా ఉంటే కొద్దిసేపు ఒక పుస్తకం చదివి కూర్చోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పుస్తకం చదివి కూర్చోండి. లేదంటే ఒక పావు గంట ఒక స్పీచ్ వినండి, పత్రిసారథి కానీ ఏదైనా స్పీచ్ వినేసి ఆ తర్వాత స్పీచ్ ఆఫ్ చేసి కూర్చోండి. అలా అయినా చేసే ప్రయత్నం చేయండి. కూర్చోడానికి మరీ ఇబ్బందిగా ఉంటాయి, కూర్చోగలుగుతాం, ప్రయత్నం ద్వారా మనకు వస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే కనుక ఈజీగా కూర్చోవచ్చు. గ్రూప్లో కూర్చుంటే మనకు 3 రెట్లు శక్తి ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు కూడా గ్రూప్లో ఈజీగా కూర్చోగలుగుతారు. కాబట్టి ఇక్కడ సార్ చేయించడం కాదు, సార్ చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే మనం లాభం పొందుతాం. ఈ విషయం మనం అర్థం చేసుకోండి. సో లాస్ట్ ఒక్క నిమిషం, ఈ విషయం ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ప్రతిసారి స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారంటే నేను చేసింది చేయకండి, నేను చెప్పింది చేయండి అనే విషయం ప్రతిసారి చెప్పారు. ఆయన మాటలోనే ఒక నిమిషం మీరు వినండి. నీలాగా నువ్వు ఉండబోయి నీలాగా ఉండడం నీకేం కష్టం, నాలాగా ఉండమాక. నేను చేసింది చేయకు, నేను చెప్పింది చేయి. ఏమన్నాడు? నేను చేసింది చేయకు, నేను చెప్పింది చేయి. దానికి కొంచెం వివరణ కూడా ఇచ్చాడు ఇక్కడ. నాకు తగినది నేను చేస్తాను, నీకు తగినది నీకు చెప్తాను. నాకు తగినది నేను చేస్తాను, మీకు తగినది మీకు చెప్తాను. ఎందుకంటే ఆయన గురువు స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన తగ్గట్టుగా ఆయన చేస్తూ ఉంటాడు. మనకు తగినది మనకు చెప్తూ ఉంటాడు ఆయన. నీ స్వధర్మం ప్రకారం నీకేదనిపిస్తే నువ్వు చెయ్యి, నా స్వధర్మం ప్రకారం నాకేదనిపిస్తుందో నేను చేస్తాను. నా బట్టి నేను, కానీ నా బట్టి నువ్వు కాదు, నీ బట్టి నేను కాదు, ఎవరి బట్టి వాళ్ళే. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏం లాభం? పులి అవుతుంది అది. పులిని చూసి నక్క సలాం పెట్టి వెళ్ళిపోతుంది అంతే, వాతలు పెట్టుకోద్దు. నీలా నువ్వు ఉండు, నాలా నేను ఉన్నాను అంతే. నన్ను చూసి నీలా నువ్వు ఉండడం నేర్చుకోవాలి అంతే, అది నేర్చుకోవాల్సింది. నాలా ఉండడం కాదు. అది ఆ ప్రకృతి వ్యాధిలో సార్ చెప్పిన సందేశం. అంటే నేను చేసినట్లుగా చేయకండి, నేను చెప్పింది చేయండి అన్నాడు ఆయన స్పష్టంగా. అది కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన చెప్పింది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ఆ ధ్యానం ఎలా చేయాలనేది స్పష్టంగా ఆయనే అందులో రాయించి ఇచ్చాడు. ఆయన పుస్తకాలు చదివితే మీకు అర్థమైంది. ప్రతి పుస్తకంలో కూడా
ఆయన ఇన్స్టెంట్ ఒక పేజీలో ధ్యానం చేసే పద్ధతి రాయించారు. మీరు దేంట్లో అయినా చూడండి, నేను ఎక్కడైనా నిజంగా మ్యూజిక్ పెట్టుకునే అవసరం ఉంటే ఆయన రాయించాలి కదా, ధ్యానం చేసేప్పుడు మ్యూజిక్ పెట్టుకున్నాను ఎక్కడైనా రాయించాలి కదా, మరి ఎందుకు రాయించలేదు? అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు చేశారు, గొప్ప వాళ్ళు చేశారని మనం చేయకూడదు. వాళ్ళు చేస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది. అవునా? వాత పెట్టుకుంటే ఎవరికి నష్టం? నక్కకే నష్టం. కాబట్టి ఇక్కడ వాళ్ళు గొప్ప వాళ్ళు చేయించారని మనం చేయించకూడదు. ఇప్పుడు షిరిడి బాబా ఏం చేశారంటే పొయ్యి మీద ఉడుకుతున్నానని చేతితో కలిపాడు. ఈ బాబా కలపడాన్ని మీరు కలుపుతారా? కలపరు. ఎందుకు కలపరు? ఎందుకంటే ఆయన శక్తివంతుడు. అవునా? ఆయనకి ఏదైనా సాధ్యమే. బాబా నీళ్ళతో దీపాలు వెలిగించేవాడంట. మీరు ఎన్ని నీళ్ళు పోసినా వెలుగుతాయా? వాళ్ళు చేసే పనులకు ఎన్నో అంతరార్థాలు ఉంటాయి. అందుకే గొప్ప వాళ్ళు చెప్పింది మనం చేస్తే లాభం పొందుతాము, వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో వాళ్ళు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యానం చేస్తే మనం ఈ జ్ఞానం పొందుతాము. వాళ్ళు చేయించాలని మనం అలా చేయకూడదు, మనం నష్టపోతామని. ఓకే, ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం సార్. ఒక 5 minutes ధ్యానం చేసి క్లోజ్ చేసుకుందాం. 7 అయింది, టైం 7 అయిపోయింది. ఒక 5 minutes హాయిగా కూర్చుందాం అందరం. కళ్ళజోడు ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి, వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి. శ్వాస మీద చేస్తాం. ఓన్లీ 5 minutes.
ఓకే అండి. కళ్ళు తెరవకుండా మెల్లగా మీ రెండు అరచేతులు తీసి కళ్ళ మీద ఉంచుకోండి. మెల్లగా రెండు అరచేతులు తీసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరవండి. ఒక్కసారి అద్భుతమైన ధ్యానానికి అలాగే ధ్యాన మార్గం అందించిన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజ్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే బ్రహ్మర్షి చక్రవర్తి రాఘవ రాజలక్ష్మి పత్రిక కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అంటే గొప్పవాళ్ళు చేసింది చేయకూడదు, గొప్పవాళ్ళు చెప్పింది చేయాలని ఆ స్టోరీ కానీ ఆ పాయింట్స్ కానీ మీకు ఈ పుస్తకంలో దొరుకుతాయి. దాని గురించి రాఘవ సారు ఎందుకు మనం ధ్యానం చేసేటప్పుడు సైలెన్స్లో కూర్చోవాలి, ఎందుకు మ్యూజిక్ పెట్టుకోకూడదు అనే విషయం గురించి ఎంతో వివరంగా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ చాలా వరకు మీకు కొన్ని పాయింట్స్ ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను, నాకు మమతా మేడం రమేష్ సార్ వాళ్ళు పరిచయం కాబట్టి సో స్పెషల్గా నేను ఇప్పుడు మీ అందరికీ ఈ పుస్తకం ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు అందరికీ ఒక బుక్ ఫ్రీగా ఇస్తాము. చాలా ఇంపార్టెంట్ బుక్ కాబట్టి ఇది మేము ఆ పని చేస్తున్నాం, ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. సో మిగతా కూడా బుక్స్ ఉన్నాయి. ఓకే, మనకు డిసెంబర్ నెలలో 21వ తారీఖు నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది. అక్కడ 4th టైం ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం 4. మరి అక్కడ దాదాపు 50,000 మందికి 11 రోజుల పాటు పూర్తిగా భోజనము వసతి అన్నీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని మరి ప్రతిరోజు 3 hours మెడిటేషన్ ఉంటుంది. మార్నింగ్ మెడిటేషన్ తర్వాత చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ పీఠాధిపతులవి స్వామీజీలవి ఎంతోమంది అక్కడికి వస్తారు. వాళ్ళ ఉపన్యాసాలు ఉంటాయి, సీనియర్ మాస్టర్స్ యొక్క ఉపన్యాసాలు సందేశాలు అన్నీ ఎన్నో ఉంటాయి. కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. అక్కడ 11 రోజులు కూడా ఉచితంగా భోజన వసతి అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా. మరి అటువంటి గొప్ప కార్యక్రమంలో ధ్యానులకు, యోగులకు నిత్యాన్నదానం కోసం మనం అంతగా మనం ఆర్థిక సహాయకారాలు అందించవచ్చు. మీరు ఎవరైనా ఆ కార్యక్రమానికి అన్నదానం కోసం మీరు అలా ఎవరైనా సేకరించాలనుకుంటే ఇక్కడ డొనేషన్ బుక్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక 20 పేజీలు ఉంటాయి. మనకు తెలిసిన వాళ్ళని అడిగి మనం ఆ ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మనం అంతగా ఈ సేవ చేస్తామో, ఈ విరాళాలు అడుగుతున్నామో, అప్పుడు మనలో అహంకారం అనేది పోతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలంటే అహంకారం అనేది అడ్డు ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో, మన వంతుగా అడిగే ప్రయత్నం చేస్తామో, గొప్ప లోక కలిగిన కార్యక్రమానికి మన వంతుగా అన్నదానానికి మనం అడిగే ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనలో అహంకారం అనేది పోతుంది. అడిగినందుకు ఆ పుణ్య ఫలితం మనకు వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళ ఫలితం, ఆ పుణ్యం వాళ్ళు పొందుతారు. ఒకవేళ వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా కానీ అడిగిన ఫలితం మాత్రం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇస్తే వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది, ఇవ్వకపోయినా అడిగిన ఫలితం మనకు వస్తుంది. డబ్బులు ఇస్తేనే మనకు పుణ్యం వస్తుందని కాదు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన ప్రయత్నం మనం చేశాం కాబట్టి అక్కడ మనకు ఆ ఫలితం అనేది ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న ఒక రూల్ ఏంటంటే ఎంత ఇచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు, ఉన్న దాంట్లో ఎంత శాతం ఇచ్చారనే దాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఎంత ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, ఉన్న దాంట్లో ఎంత శాతం ఇచ్చారనేది ఇంపార్టెంట్. అది ఎగ్జాంపుల్ ఒకటి, ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. ఆ 1,00,00,000 రూపాయలు ఉన్నవాడు ఏంటంటే 1,00,00,000 రూపాయలు ఇచ్చాడు. ఓకే, ఒకడు 100 రూపాయలు ఉన్నాయి ఒక దగ్గర, ఆ 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు ఇచ్చాడు. ఇద్దట్లో ఎవరికి ఎక్కువ పుణ్యం వస్తుంది? 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు ఇచ్చాడు, 1,00,00,000 రూపాయలు ఉన్నవాడు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇద్దట్లో ఎవరికి ఎక్కువ ఫలితం వస్తుంది? 10 రూపాయలు ఇచ్చిన వాడికి ఫలితం. ఎందుకు? 1,00,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు అంటే 1%. వాడుకున్న దాంట్లో 1% ఇచ్చాడు డొనేషన్. 100 రూపాయలు ఉన్నవాడు ఏంటంటే 10 రూపాయలు ఇచ్చాడంటే వీడుకున్న దాంట్లో 10%, 10% డొనేషన్ ఇచ్చాడు. వీడు భవిష్యత్తులో కోటీశ్వరుడు అవుతాడు. అంత గొప్ప ఫలితం మనకు వస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంత అడిగితే ఏంటంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోయినా మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మాత్రమే కాబట్టి. సో మన వంతుకి ఏంటంటే కర్మణ్యేవాధికారేషు మా ఫలేషు కర్మ, మన వంతుకు మనం అడగడం వరకు మాత్రమే. ఇస్తే వాళ్ళకు, ఇవ్వకపోయినా మనకేమి ఆ ఫలితం మనకు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చాలామంది ఇళ్లలో ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు.
మనం చాలాసార్లు అంటాం ధ్యానం చేయి అని చెప్తూ ఉంటాం, అవునా? ధ్యానానికి బలవంతంగా తీసుకొస్తాం కూడా, అయినా కానీ వినరు, ధ్యానం చేయమంటే చేయరు. మాంసం మానమంటే మాంసం కూడా మానరు కొంతమంది ఇళ్ళలో. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే, నువ్వు ఎలాగో ధ్యానం చేయట్లేదు, మాంసం కూడా మాట్లాడలేదు, కనీసం ఒక 100 రూపాయలు ఈ అన్నదానానికి అడగండి. ఇంత గొప్ప కార్యక్రమం, అంతమంది ధ్యానులకు యోగులు ఒక 100 రూపాయలు అన్నదానం చేయి, ఎంతో పుణ్యం అని చెప్పి అట్లీస్ట్ ఈ ప్రయత్నం మనం వాళ్ళు చేసామనుకోండి, వాళ్ళు ఆ విధంగా ఎప్పుడైతే ఇస్తారో ఆ ఫలితం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ధ్యానంలోకి రావడానికి అవకాశం ఉంది. అలా మాంసాహారం తినే వాళ్ళతో కూడా మనం అట్లీస్ట్ ఈ అన్నదాన కార్యక్రమానికి మనం అడిగామనుకోండి, వాళ్ళ అన్నదానం చేస్తే ఈ పుణ్యం ఏమవుతుందంటే, ఇంకొక కార్యక్రమానికి చేసిన పుణ్యం, ఈ ఫలితం వాళ్ళని భవిష్యత్తులో ఈ ధ్యానంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళని శాఖలుగా మార్చడానికి అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. అలాగే బుక్స్ కూడా ఉన్నాయి ధ్యానానికి సంబంధించినవి, ఇందాక చెప్పాను. ఇవి తటవర్తి రాఘవ రాసిన కొత్త పుస్తకాలు. మీకు 6 పుస్తకాలు ఉంటాయి, సెట్గా తీసుకుంటే డిస్కౌంట్లో వస్తుంది, విడిగా తీసుకుంటే దానిపైన ఉన్న రేట్ ఉంది. మీరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు. అలాగే పిరమిడ్ క్యాప్స్ కూడా ఉన్నాయి, ఇవి తల మీద పెట్టుకొని ధ్యానం చేసుకోవడానికి. మనం ఇక్కడ పిరమిడ్ ఉంది కాబట్టి పిరమిడ్లో చేసుకుంటాం, ఇంట్లో మనకు పిరమిడ్ లేకుంటుంది కాబట్టి ఇటువంటి పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని మనం ధ్యానం చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. పిరమిడ్ క్యాప్స్. అలాగే ఇది ఐ పిరమిడ్ అని అంటారు, అంటే ఐ సైట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది పెట్టుకొని చేసుకుంటే మనకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఐ పిరమిడ్ చాలా బాగుంటుంది ఇది కూడా. మీకు కావాల్సిన వాళ్ళు బుక్స్ అవి తీసుకోండి. ఈ డొనేషన్ బుక్స్ కూడా ఏమైనా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోండి. మరి ఈరోజు నాకు ఇవ్వాల్సినటువంటి రమేష్ సార్కి, మమతా మేడంకి, మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అన్నదానికి మీరు ఆల్రెడీ వచ్చేసినాయి. ఓకే, నాకు తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేసారు కాబట్టి దాని గురించి చెప్తాం. వస్తే ఓకే, ఎక్కడికైనా తిరిగి వెళ్ళదు, అక్కడికి ఇక్కడ ఇచ్చింది అక్కడ ఇచ్చిన మొన్ననే దాని గురించి చెప్పాను, నాకు తెలియదు. అవును, సరే, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సార్కు మనం గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు కనీసం 3 గంటలు అయితే సార్ది క్లాస్ మనకు పూర్తిగా అవగాహనకు వస్తుంది. ఒక గంటలో మనకు ఓన్లీ ట్రైలర్ అనమాట. పూర్తి సినిమా చూడాలంటే 3 గంటలు కావాలి. ఇంకోసారి మనం నెక్స్ట్ టైం కూడా సార్ క్లాస్ ప్లాన్ చేసుకుందాం. కాబట్టి ఎవరైనా బుక్స్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. సరే, ఒకసారి పాంప్లెట్ ఏమైనా చెప్పండి అందరికీ. ఈ పాంప్లెట్లో మీకు తటవర్తి రాఘవ రాజలక్ష్మి వాళ్ళ క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖులో ఉంటాయి. 3 రోజులు ఫ్రీగా ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. దాదాపు 400 మంది పాల్గొంటారు అక్కడ. ఎంతో చక్కటి ఆత్మజ్ఞానం ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అందులో లాస్ట్లో నా పేరు మధు అని ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీరు నాకు కాల్ చేస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తాను. డైలీ మార్నింగ్ జూమ్ క్లాసెస్ కూడా జరుగుతుంటాయి, అందులో కూడా మీరు పాల్గొనాలనుకుంటే అందులో మీరు పాల్గొనవచ్చు. అందులో జూమ్ క్లాస్ ఐడి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సింధూరా మేడం అని ఒక మేడం ఫోన్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ కానీ నాకు కానీ కాల్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాము. ఎంతో అద్భుతమైన సందేశాలు మీకు ప్రతిరోజు మార్నింగ్ జూమ్లో వినొచ్చు. యూట్యూబ్లో అయినా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్లో అయినా చూసుకోవచ్చు. ఎంతో అద్భుతమైన జ్ఞానం మీకు. ఈ బుక్స్ కూడా మీకు పీడిఎఫ్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి, అది కూడా మీరు చేసుకోవచ్చు. మన జ్ఞానం పెంచుకోవడానికి ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా ప్రయత్నాలు. 3 రోజుల క్లాసులు ఏంటంటే మనకు సాధన, హైయెస్ట్ సాధన ఉంటుంది. 3 గంటలు ఈజీగా సింగిల్ సెట్టింగ్లో కూర్చోడానికి అక్కడ ప్రాక్టీస్ అవుతుంది. మొత్తం కూడా అంతా ఫ్రీగా ఉంటుంది. భోజన వసతి అన్నీ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోండి, చాలా ఇంపార్టెంట్. పాంప్లెట్ ఒకసారి అందరూ చదవండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆఖరిలో లాస్ట్లో మధు అని నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ బాగా నచ్చింది, అదే పర్సంటేజ్ అని. ఒక చిన్న స్టోరీ అని. వెనకటి కాలంలో అడవులో ఇట్లా ఈ ట్రాన్స్పోర్ట్ లేక నడుచుకుంటూ పోయేది. ఒక 2 వ్యక్తులు అంటే మొత్తం సతిమూటలు కట్టుకొని పోతారు కదా, సతిమూటలు కట్టుకొని వెళ్తారు కదా, రొట్టెలు తీసుకొని పోతారు. అయితే ఒకనొక టైంకు బాగా చీకటి అయింది. పెద్ద మర్రి చెట్టు దగ్గర వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటుంటారు. అక్కడి నుంచి ఎదురుగా వీళ్ళకి ఆకలి అయితే ఉంటుంది. ఎదురుగా ఒక పెద్ద మనిషి బాగా మంచిగా పంచగించ కట్టుకొని ఒక పెద్ద మనిషి లెక్క ఉన్నారు వస్తారు. అయితే వీళ్ళు ఆకలి అవుతుందని మొదలెక్కితే ఒక ఆయన దగ్గర 3 రొట్టెలు ఉంటాయి, ఇంకో అతని దగ్గర 5 రొట్టెలు ఉంటాయి. మరి వచ్చిన పర్సన్ కూడా మూడో వ్యక్తి కదా. ఇప్పుడు ఈ 8 రొట్టెలు ఆ ముగ్గురు షేర్ చేసుకొని తినాలి. ఎలా అంటే ఈక్వల్ షేర్ చేసుకుని తినాలని చెప్పేసి ట్రై చేస్తే కుదరదు. అప్పుడు వీళ్ళిద్దరు బాగా ఆలోచిస్తుంటే ఆ వచ్చిన 3వ వ్యక్తి
చెప్తాడు, మీ దగ్గర ఉన్న రొట్టెలు ఉన్నాయి కదండి, ప్రతి రొట్టెని 3 భాగాలు చేయమని చెప్తాడు. సో 3 రొట్టెలు 3 భాగాలు చేస్తే ఏమవుతాయి? 9 భాగాలు అవుతాయి. నెక్స్ట్ రెండో అతని దగ్గర ఉన్న 5 రొట్టెలు 3 భాగాలు చేస్తే 15 అవుతాయి. 15 9 ఎంత? 24 అయినాయి. సో 8 భాగాలు 8 భాగాలు 8 భాగాలు సమానంగా పంచుకొని తింటారు. సో అక్కడతో క్లియర్ కాలేదు, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. సరే అని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే టైంలో ఇతనికి 8 డైమండ్స్ ఇచ్చిపోతారు, వీళ్ళిద్దరు షేర్ చేసుకోండి. నేను మొత్తం రొట్టెలు ఇచ్చాను కాబట్టి నాకు 4, నువ్వు కూడా మొత్తం ఇచ్చావు కాబట్టి నీకు 4 అంటారు. అది కాదు, నా కాడ 5 రొట్టెలు ఉన్నాయి, నీ కాడ 3 ఉన్నాయి కాబట్టి నాకు 5 నీకు 3 అంటారు. ఆ కూడా రాజు దాకా పోతుంది. రాజు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో ధర్మదేవతకు ఇట్లా ధ్యానం చేసి ధర్మదేవతని సందేహం అడుగుతాడు. అప్పుడు ఈ ప్రపంచంలో ఉండే ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ధర్మదేవతది ఎలా ఉంటుంది, ధ్యానం ద్వారా వచ్చిన శక్తి ఎలా ఉంటుంది అనేది ధర్మదేవత ఆయన కళలో కనిపించి ఏం చెప్తుందంటే, తను 3 రొట్టెలు మొత్తం ఇచ్చిండు, తిను 5 రొట్టెలు కూడా మొత్తం ఇచ్చిండు. బట్ ఈ 3 రొట్టెలు 3 భాగాలు చేస్తే 9 భాగాల్లో 5 రొట్టెలు 3 భాగాలు చేస్తే 15 భాగాల్లో తలా 8 తిన్నారు. అంటే ఈ ఫస్ట్ పర్సన్ ఇచ్చిన 9 భాగాల్లో 8 భాగాలు తనే తిన్నాడు. అంటే ఎంత పర్సెంట్? రెండో వ్యక్తి 5 రొట్టెల్లో 5 3 15లో 8 తిన్నాడు, 7% ఇచ్చాడు. అంటే ఇతను 7 టైమ్స్, అతనికి 1. ఆ 8 డైమండ్స్లో ఒకటే ఇతనికి ఇవ్వండి, 7 సెకండ్ ఇవ్వండి. అంటే ఆ లెక్కలు వేరే ఉంటాయి. సార్ చెప్పినట్టు ఆ 10% అనేసరికి అది గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ. రైట్.